ఫ్రీ బస్సు పథకంలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇవ్వబోయేటటువంటి స్త్రీ శక్తి పథకంలో రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చట. ఇది పల్లె వెలుగు అంటే ఉట్టి జిల్లా వరకే అన్నటువంటిది కాకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు బస్సులు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అంటే ఈ నాన్ స్టాప్లు, హైటెక్లు, స్లీపర్లు కాకుండా మిగతా అన్ని బస్సుల్లో పల్లె వెలుగు అంటే పల్లెటూళ్ళ వరకే వస్తాయి. అది ఒక ఊరి నుంచి ఇంకో దానికి. అల్ట్రా పల్లె వెలుగు కొంచెం బాగుండేటటువంటి ఎర్ర బస్సు అనమాట. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ అంటే సిటీలో ఉండేటటువంటి సిటీ నుంచి రూరల్కి తీసుకెళ్లేటటువంటి. సిటీ ఆర్డినరీ బస్సులు అంటే ఈ మామూలు సిటీ బస్సులు అండి. వీటిట్లో రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. ఇది తాజాగా నిర్ణయం. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అన్నటువంటిది. ఇక్కడే ఎక్స్ప్రెస్లు ఉండటం వల్ల, ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్లు ఉండటం వల్ల వాటిట్లలో రాష్ట్రంలో ఏ మూలకైనా ప్రయాణించవచ్చు అనమాట. 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణం కోసం 1,950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నామని ప్రకటించింది ప్రభుత్వం. మహిళలు ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డు ఏది చూపించినా పర్లేదు అన్నటువంటి నిర్ణయం ప్రకటించారు. మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ ఇంటర్సిటీ స్టేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరిగేటటువంటి అవకాశం కల్పించారు. మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం.